ఏంటి బేబీ, వాడిని చూడగానే అహల్య టెన్షన్ పడుతోంది? అదే కదమ్మా, మొన్న కూడా అబ్జర్వ్ చేశాను. వీడిని చూడగానే కంగారు పడుతుంది. సంథింగ్ ఏదో ఉంది మా, అదేంటో వీడు చెప్తే కానీ మనకు తెలీదు. బుల్లబ్బాయి ఎక్కడికి వచ్చాడేంటి? ఎందుకు వచ్చాడు? నిజం చెప్పడానికి వచ్చాడా? క్రై మళ్ళీ ఎందుకు వచ్చారా? ఏం పని నీకు ఇక్కడ? వెళ్ళిక్కడి నుంచే. మీకు మగబిడ్డ పుట్టాడంట కదా బాబు, బిడ్డను చూసి కంగ్రాచులేషన్ చెప్పిపోదామని వచ్చాను. బాబు చాలా బాగున్నాడు. కంగ్రాట్స్ డాక్టర్ సార్. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చస్తావు. కంగ్రాట్స్ మేజర్ సార్. కంగ్రాట్స్ మేడం. ఓ సారీ, లేడీస్ కదా, మీకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ బామ్మగారు. ఏంటే వీడు ఏదో నిజం చెప్తానని వచ్చి సోది చెప్తున్నాడు. మొన్న కూడా ఇలాగే టైం అంతా వేస్ట్ చేశాడు మామ్. కంగ్రాట్స్ సార్. నాకెందుకు? సారీ సారీ, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ ఎందుకు? ఇందాక నాకు ట్రీట్మెంట్ చేశారు కదా, ఐ మీన్ ఇంజెక్షన్ చేశారు కదా, అందుకు. అదైతే ఓకే. సో అది చెప్పకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి రా. అక్కడికే వస్తున్నాను. మీ అందరికీ ఓ విషయం చెప్దామని వచ్చాను. అదే మొన్నొచ్చి ఓ నిజం చెప్తానని అన్నాను కదా, అది ఈరోజు చెప్దామని వచ్చాను. రేయ్, ఏంట్రా నిజం? రోజు వచ్చి విసిగిస్తున్నావు. ఆ నిజం వింటే మీకు ఇసుగు రాదు. మీ గుండె బలహీనంగా ఉంటే గుండెపోటు వస్తుంది. తప్పుడు మాటలు మాట్లాడావంటే చెప్పుతో కొడతాను వెధవా. ఆయనకి గుండెపోటు రావడం ఏంట్రా? సారీ మేడం, మీరు హట్ అయినట్టున్నారు. అంటే నేను చెప్పే నిజం అలాంటిది అని చెప్తున్నాను, అంతే. తొందరగా నిజమేంటో చెప్పిచావు. ఎందుకు రోజు వచ్చి మా ప్రాణాలు తీస్తున్నావు? కూల్ 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 బామ్మగారు, చెప్పేస్తున్నా. నిజం ఏంటంటే అది